25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షిత ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము. కురు అన్న పదం కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది. వారు ఇరువురు కురువంశానికి చెందిన వారే. శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారి తీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్రుని పుత్రులు అన్న పదానికి బదులు కురూన్, కురు వంశస్థులు అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీముపట్టి ముదిరే మందు ఇచ్చి తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్రచికిత్స చేస్తాడో, భగవంతుడు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహాన్ని, భ్రమ ప్రేరేపించేది, ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే. 26వ శ్లోకం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చేవసేనయోరుభయోరపి. అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదం బ్రవీత్. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతి పుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. తన బంధువులందరినీ కలిపి యుద్ధ భూమిలో చూడటం వలన ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యు ద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటి కురు వంశజులు శత్రు సైన్యంలో బార్లు తీరి ఉండటం అతని హృదయాన్ని కృంగతీసింది. అతని బుద్ధి గందరగోళానికి లోనయింది. అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది మరియు పరాక్రమమైన రాతి గుండె స్థానంలో మృదుహృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ తన తల్లి కుంతీ దేవి తనయుడా అని సంబోధించాడు.